హలో గైస్, కొరియన్ నుండి వచ్చిన మూవీస్ కానీ సిరీస్లు కానీ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతున్నాయి, మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఏం కాదులే, కొన్ని ఇయర్స్ నుండి ఏదో చెప్పాలని చెప్పా. కొరియన్ మూవీస్ యాక్షన్ని కానీ డ్రామాని కానీ మంచి ఇంటెన్సిటీతో చెప్తారు అని ఒక మంచి టాక్ ఉంది. అందుకే కొరియన్ మూవీస్ని నేను చూసి మీకు కూడా సజెస్ట్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే లిస్ట్లో టాప్ బెస్ట్ కొరియన్ మూవీస్ ఉన్నాయి భయ్య. అంటే కొరియన్ మూవీస్లోనే బెస్ట్ వన్స్ అనమాట. అలాగే ఈ లిస్ట్లో థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ అండ్ ఒక హారర్ మూవీ కూడా ఉంది. నిజం చెప్తున్నా, ఇలాంటి హారర్ మూవీ మీరు ఎక్కడా చూసుండ్రు. అలాగే తెలుగులో బాహుబలి లాగా కొరియన్ వాళ్ళకి బాహుబలి లాంటి ఒక మంచి మూవీ ఉంది. అందుకే ఈ మూవీని మిస్ అవ్వకండి. ఇందులో చెప్పే ఏ మూవీని మిస్ అవ్వకండి. లాస్ట్ వరకు వీడియో చూసి ఈ లిస్ట్ని రాసుకొని మూవీస్ చూసేయడం స్టార్ట్ చేసేయండి చెప్తా. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ని స్టార్ట్ చేసేద్దాం భయ్య. నేను లిస్ట్ని చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసేయండి. లైక్ చేస్తే మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్, ట్రైన్ టు బూసన్. ఇదొక జాంబీ మూవీ భయ్య. కొరియన్ మూవీస్ అనగానే నాకైతే ఇదే గుర్తొస్తుంది. ఎందుకంటే కొరియన్లో నేను ఫస్ట్ చూసిన మూవీ ఇదే. ఒక తండ్రి కూతురు ఏదో ఒక పని మీద ట్రైన్లో బూసాన్ అనే ఊరికి స్టార్ట్ అవుతారు భయ్య. చాలా దూరం ఉంటుంది ఆ ఊరు. సో వీళ్ళు ట్రైన్ని యూజ్ చేసుకుంటారు. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక వైరస్ అనేది కొరియాలో బ్రేక్అవుట్ అవుతుంది ఏదో ఒక ప్రదేశంలో. ఆ వైరస్ చాలా డేంజరస్, అది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కూడా. ఆ వైరస్ సోకిన ఎవరైనా జాంబీస్లా మారిపోతూ ఉంటారు. అలాగే వైరస్ సోకిన ఒక జాంబీ ఇంకొక మనిషిని కరిస్తే మనిషి కూడా జాంబీలా మారిపోతారు. అంత డెడ్లీ వైరస్ నుండి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, మన ప్రొటాగనిస్ట్ ఎలా తప్పించుకున్నారు అనేదే ప్లాట్ భయ్య. మూవీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. డాన్లీ కూడా ఉంటాడు ఈ మూవీలో. సో ఈ మూవీ ఆల్రెడీ చూసేసి ఉంటారేమో అన్న డౌట్, బట్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 ఇన్ ది లిస్ట్, ఓల్డ్ బాయ్. నిజంగా ఇది ఒక డేంజరస్ మూవీ భయ్య. ఇప్పుడే చెప్పేస్తున్నా, మీకు ఒకవేళ సాఫ్ట్ హార్ట్ ఉండి కొంచెం రిలేషన్స్ని హార్డ్గా చూపిస్తే డిస్టర్బ్ అవుతాను అంటే మాత్రం ఈ మూవీని చూడకండి. మళ్ళీ చూసాక ఫీల్ అవుతారు. ఎందుకంటే మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మన హ్యూమన్ రిలేషన్ ఒకదాన్ని కొంచెం హార్ష్గా చూపిస్తారు. సో అలాంటిది నాకు నచ్చవు అంటే మూవీని లైట్ తీసుకోండి. కానీ నేను చూస్తాను అంటే మాత్రం ఇది ఒక మంచి మూవీ. మూవీలో మన హీరోని ఒకడు కిడ్నాప్ చేస్తాడు భయ్య. కిడ్నాప్ అయ్యాక మన హీరో ఒక రూమ్లో కళ్ళు తెరుస్తాడు. అతనికి కంపెనీగా ఒక టీవీ మాత్రమే ఉంటుంది. మనుషుల్ని ఎవరిని కలవడానికి ఛాన్స్ ఉండదు. అలా ఆ రూమ్లో అతను 15 ఇయర్స్ ఉంటాడు. విన్నారా? 15 ఇయర్స్ ఉంటాడు భయ్య. ఒకరోజు ఇంట్లో ఉంటేనే మనకు పిచ్చి పట్టేస్తుంది. అలాంటి 15 ఇయర్స్ మనుషులతో సంబంధం లేకుండా ఒక రూమ్లో ఉంటే వాడికి ఎంత పిచ్చి పట్టి ఉంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఆ 15 ఇయర్స్ తర్వాత అతన్ని రిలీజ్ చేస్తాడు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశాడు, పనిష్ చేశాడు అనేది మూవీలోనే చూసి తెలుసుకోండి. ఒక 2 రోజులు మూవీ మైండ్లోంచి పోదు భయ్య. థర్డ్ వన్, ఇదొక ఫుల్ క్రైమ్ యాక్షన్ మూవీ. ఈ మూవీ నాకు పర్సనల్లీ బాగా ఇష్టం. మూవీ పేరు ద గ్యాంగ్స్టర్, ద కాప్, ద డెవిల్. టైటిల్లో ఉన్నట్టే మూవీలో కూడా ఒక గ్యాంగ్స్టరు, ఒక కాపు, ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు భయ్య. దీంట్లో డాన్లీనే గ్యాంగ్స్టర్, కానీ మూవీకి మెయిన్ క్యారెక్టర్ ఈ డాన్లీనే. వాడి స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది మూవీలో. సీరియల్ కిల్లర్ ఫర్ నో రీజన్ అందరినీ చంపుతూ ఉంటాడు. ఒక గ్యాంగ్స్టర్కి అన్నిటికన్నా రెప్యుటేషనే బాగా ఇంపార్టెంట్. ఆ గ్యాంగ్స్టర్ జోలికి ఎవడైనా వస్తే వాడు చచ్చిపోవాల్సిందే అని నమ్మే డాన్లీ మీదికి ఆ సీరియల్ కిల్లర్ వచ్చినప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య వారు. ఆ కిల్లర్ని పట్టుకునేంత వరకు భలే ఇంటెన్స్గా ఉంటుంది మూవీ. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ మూవీ మిస్ అవ్వకండి. నెంబర్ 4, పారాసైట్. మీకు ముందే చెప్పాను కదా, తెలుగు వాళ్ళకి బాహుబలి లాగా కొరియన్ వాళ్ళకి ఒక సినిమా ఉంది అని. అదే పారాసైట్ అనే ఒక మూవీ. ఇది ఒక థ్రిల్లర్ కాదు, యాక్షన్ కాదు. లో క్లాస్ వాళ్ళకి హై క్లాస్ వాళ్ళకి మధ్య ఉన్న డిస్క్రిమినేషన్ గురించి డిస్కస్ చేస్తుంది. అలాగే ఎంత మిడిల్ క్లాస్ అయినా కూడా అత్యాశకి పోవడం వల్ల ఎలాంటి అనార్థాలు జరుగుతాయి అనేది ఈ మూవీలో చూపిస్తారు. చాలా డీటెయిలింగ్ ఉంటుంది భయ్య మూవీలో, సరిగ్గా చూడాలంతే. నాకు ఈ మూవీ కూడా బాగా ఇష్టం. మీరు కూడా మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. గుర్తుండిపోయే మూవీ అవుతుంది ఖచ్చితంగా. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, ఫర్గటెన్. ఇదొక పక్కా థ్రిల్లర్ మూవీ భయ్య. ఈ మూవీ ప్లాట్ గురించి ఏమాత్రం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది, అందుకే నేను చెప్పట్లా. నేను ఈ మూవీ గురించి మీకు మెయిన్గా చెప్పాల్సింది మూవీ మధ్యలో వచ్చే ఒక ట్విస్ట్ గురించి. అసలు ఆ ట్విస్ట్ ఎలా ఉంటుంది అంటే మన మైండ్ దొబ్బేస్తుంది. అసలు ఎలా రాసుకున్నారా ఇలాంటి ప్లాట్ అనిపిస్తుంది భయ్య. ఈ మూవీలో మనం ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ అబద్ధాన్ని చూస్తాం. అక్కడ జరిగేది నిజం కాదు, కానీ మనం నిజం అనుకుంటాం. చెప్పాను కదా, మేజర్ మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఒకటి వస్తుంది అని. అది వచ్చాక అర్థమవుతుంది మనకి
నేను ఇంతసేపు చూసింది భ్రమ అని. కానీ ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. నెంబర్ 6 బ్యాడ్ల్యాండ్ హంటర్స్. భయ్య ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, భూమి మీద పెద్ద ప్రళయం వచ్చింది. 770 కోట్ల మందిలో కేవలం కొన్ని వేల మంది మాత్రమే బతుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. జస్ట్ లైక్ హ్యూమన్స్ స్టార్టింగ్ నుంచి సివిలైజేషన్ని ఎలా స్టార్ట్ చేశారో, డెవలప్మెంట్ని మళ్ళీ అలా స్టార్ట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో బ్యాడ్ పీపుల్కి గుడ్ పీపుల్కి మధ్య జరిగే పోరాటమే ఈ బ్యాడ్ల్యాండ్ హంటర్స్. ఇందులో కూడా మెయిన్లీ డాన్లీనే ఒక రేంజ్ స్టఫ్ ఇస్తాడు భయ్య మూవీలో. లా అండ్ ఆర్డర్ ఉండదు అక్కడ. అలాంటి టైంలో ఒక మెయిన్ విలన్ని మన హంటర్స్ ఎలా అంతం చేశారనేది మనం మూవీలోనే చూడాలి. మంచి యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ఇది, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్. భయ్య ఇది కొరియన్ మూవీ కాదు, చైనీస్ మూవీ. కానీ ఎందుకో ఇది సజెస్ట్ చేయాలనిపించింది, సో ఇంక్లూడ్ చేశాను దీన్ని కూడా. ఇదైతే రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ హారర్ మూవీ. కాన్సెప్ట్ ఏంటంటే, మన ప్రొటాగనిస్ట్ రోనన్ తను చైనాలోని ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్షుద్ర దేవత యొక్క సాంప్రదాయాన్ని పాడు చేసి తప్పు చేస్తుంది. ఆ శాపం తన కూతురికి తగులుతుంది. సో ఫైనల్గా తన కూతుర్ని ఎలా కాపాడుకుంది అనేదే కథ. విజువల్లీ ఈ మూవీలో చాలా హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను ఈ మూవీని చూసి కొన్ని వీక్స్ అవుతుంది, అయినా కూడా ఆ విజువల్స్ నన్ను హాంట్ చేస్తున్నాయి ఇప్పటికీ. అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి. సో హారర్ మూవీస్ మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఈ మధ్య హారర్ మూవీసే రావట్లేదు అనే ఫ్రస్ట్రేషన్తో ఉంటే దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. హారర్ మూవీ లవర్స్కి ఇది ఒక బిర్యానీ లాంటిది, సో డోంట్ మిస్ ఇట్. అంతే భయ్య, ఇదే లిస్ట్. స్క్రీన్ షాట్ తీసుకోండి, కుమ్మేయండి. తర్వాత వచ్చి మీ రియాక్షన్స్ ఏంటో కమెంట్ చేయండి వీలైతే. ఇంకా నేను ఉంటాను. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.